ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవునిగా వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. అవును, ఆ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయనను అపహసించిన సైనికులు. లోకాసువార్త 23:37 ఆయన ఆ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసే దినము అనేక మంది సైనికులు అపహసించింది అని వ్రాయబడింది లేఖనాలలో. అవును, ఈ దినము ఆయన ఆ దినం ఎందుకు అపహసింపబడ్డారో ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. నీవు ప్రజల మధ్యన సమాజంలో మీద అపహసింపబడకూడదని, అన్యాయము చేయబడకూడదని ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు కలువరి సిలువలో మరి ఆ సిలువ వేయబడేటప్పుడు ఆయనను అపహసించిన, అన్యాయం చేసిన ఆయన నీ కొరకు సహనమును, ఓర్పును కలిగి మరి ఉన్నారు. కారణము నీవు ఆశీర్వదింపబడాలని, నీవు దీవింపబడాలని. అట్టి విధముగా నీకున్న అపహాస్యమును బట్టి, నిందలు అవమానాలు బట్టి ఓర్పును కలిగి, సహనమును కలిగి జీవించగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు నీ పక్షము నుండి నీకు న్యాయమును చేసి సంతోషముతో నింపుతానని ఈ దినము వాగ్దానం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. ఆమెను ప్రార్థన చేద్దాం. సకలాశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. వాగ్దానములు సూచన వాగ్దానములను ప్రతిబిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.